హే గైస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అయింది. మనం ఇప్పుడు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ట్రిప్కి అనేది వెళ్తున్నాం ఇస్కాన్ టెంపుల్ ద్వారా. ఎడ్యుకేషనల్ ట్రిప్ అనమాట. యాక్చువల్గా 3 o'clockకి రమ్మన్నారు. నాకు ఎందుకు లేట్ అయిందంటే ర్యాపిడో బుక్ అవ్వడం లేదు, లేట్ అయింది. అందుకే నేను వచ్చే లోపల చాలామంది వచ్చేసారు ఆల్రెడీ. తర్వాత ఐడి కార్డ్స్ అనేది ప్రింట్ తీసేసుకొని ఎవరిది వాళ్ళు అన్నీ బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని లైన్గా అయితే సంకీర్తన చేసుకుంటూ వెళ్ళాం. అలా సంకీర్తన చేసుకుంటూ అయితే మనం రైల్వే స్టేషన్కి అయితే చేరుతున్నాం. యాక్చువల్గా అందరు వచ్చేసరికి 3:30 అలా అయితే అయింది. 3:30 అంటే మనం స్టార్ట్ అయ్యి మనం అక్కడికి వెళ్ళేసరికి 4:15 అయితే అయ్యింది. దెన్ ట్రైన్ వచ్చేసి 4:40కి అయితే ఉంది గుంతకల్కి. ఒక 10 to 15 minutes అయితే అలా కూర్చునేసరికి ట్రైన్ అయితే వచ్చింది. మనం ట్రైన్ గుంతకల్కి 3 hours జర్నీ. మనం కొంచెంసేపు అయితే సంకీర్తన చేసాం ట్రైన్లో. అలా అందరం కొద్దిసేపు సంకీర్తన చేసుకున్న తర్వాత ఎవరి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు కూర్చున్నాం. ఇది వచ్చేసి 3 hours జర్నీ కాబట్టి అంత అనిపించదు. నెక్స్ట్ మనం ఇప్పుడు మేల్కోటి అన్నాం కదా, మేల్కోటిలో చాలా ఫేమస్ ఉంది. నెక్స్ట్ హిమావత్ గోపాల్, వీటి గురించి మనం ఫర్దర్ వీడియోస్లో అయితే తెలుసు. 8:25 అయింది టైమ్. ఇప్పుడైతే మనం గుంతకల్లో అయితే దిగుతున్నాం. గుంతకల్లో దిగి మళ్ళీ నైట్ 11 o'clockకి మనకి ట్రైన్ ఉంది, నెక్స్ట్ ట్రైన్. ఓకేనా? 11:50కి నెక్స్ట్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కేసి మనం రేపు ఊరికి వెళ్దాం. గుంతకల్ రైల్వే స్టేషన్లోనే మేము వచ్చేసి ప్రసాదం అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి జీడిపప్పు పులిహోర గైస్. టేస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అయితే అయ్యింది. ఇప్పుడైతే మనం డిన్నర్ చేసినాం. డిన్నర్ చేసి అలా వాకింగ్, మనకి 12కి ఉంది ట్రైన్. 12కి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మాండియాకి వెళ్తున్నాం. 12కి ట్రైన్ ఉంది. అంతవరకు కొంచెం వాకింగ్, కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఓకేనా గైస్? చేసే టైం రావట్లేదా? 10:35 అయింది టైం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రెస్ట్ తీసుకుంటున్నాం. ఓకే, అంటే ప్రీమియం లాంజ్లో చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. అలా రెస్ట్ తీసుకొని కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టేసుకొని మన మొబైల్స్ చూస్తున్నాగానే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మన ట్రైన్ వేరే ప్లాట్ఫామ్లో అయితే వస్తుంది. ఇంకా అందరం లగేజ్లు తీసేసుకొని మా ప్లాట్ఫామ్కి అయితే 12:30కి అయితే ట్రైన్ ఎక్కాం గైస్. 12:31 అలా అయింది కదా గైస్. ఇంక అందరికీ మిడ్నైట్ క్రేవింగ్స్ అయితే వచ్చి ఆకలిస్తున్నాయి. ఇంకా అందుకే ప్రసాదం మిగిలింటే ప్రసాదం, అలాగే ఇక్కడ ఎవరైనా బిస్కెట్స్ అవి తెచ్చుకున్నారు కదా, అవి అన్నీ అయితే తినేసేసి మేము వచ్చేసి ఇస్కాన్ కర్నూలు నుంచి 43 members అయితే వెళ్ళాం గైస్. నెక్స్ట్ ఇస్కాన్ కడప, నర్సరావుపేట, తిరుపతి, అక్కడ నుంచి కూడా అందరు వచ్చారు. ఇంకా అలాగ టైం అనేది గడుస్తుంది. అందరు కలిసి చాలా రోజుల తర్వాత మీ టైం కదా ఇట్లా ట్రావెల్ మాట్లాడుకుంటూ 2:30, 3 o'clock అయితే అలా అయితే నాకు నిద్ర పట్టింది. 3కి పండుకొని మళ్ళీ 4:30కి అంతా లేచిన వెంటనే బ్రష్ చేసి అయితే నేను రెడీ అయ్యా. అలా అందరు ఫ్రెష్ అయిన వెంటనే మనం ట్రైన్లోనే లేట్ అయింది కాబట్టి ట్రైన్లో మంగళారతి చేసాం. హారతి అయిన వెంటనే మనకైతే స్టాప్ అనేది వచ్చేసింది కాబట్టి అందరూ వెంటనే రెడీ చేసి ట్రైన్ అయితే దిగేసాం. ఇప్పుడు మనము ఇక్కడ మాండ్యాలో అయితే దిగాం. మాండ్యా రైల్వే స్టేషన్ టు బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి దగ్గర ఒక 500 meters అయితే ఉంటుంది. అందుకే వాకబుల్ కాబట్టి అందరం ఎవరి బ్యాగ్స్ వాళ్ళు తీసుకుంటూ నేచర్ చూడండి, సూపర్ ఉంది గైస్. ఆ రోజు వెదర్ వచ్చేసి ఇంకా అలాగే నడుచుకుంటూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం. యాక్చువల్గా మాండ్యా టు మేల్కోట్ వచ్చేసి ఒక 20 to 30 minutes అయితే పడుతుంది.
మనకు బస్సు వచ్చేసి ఎవ్రీ 30 మినిట్స్కి అయితే ఒక బస్సు అయితే ఉంటుంది. ఫేర్ వచ్చేసి 38 రూపీస్ ఏమో ఒక మనిషికి. దారిలో మొత్తం చెట్లే గైస్, అంత సూపర్ ఉంది వెదర్, క్లైమేట్ వచ్చేసి. మాండ్యా అనేది పెద్ద ఊరు. మనం మేల్కోటి అన్నా కదా, మేల్కోటి వచ్చేసి ఒక చిన్న విలేజ్ అన్నమాట. అక్కడ మాత్రం పీస్ ప్రశాంతంగా ఉంది. మనం అందరం ఒకే బస్సులో ఎక్కాము కాబట్టి జనాలు అయితే నిండిపోయారు. నెక్స్ట్ నిదానం అలా చూసుకుంటూ 15 మినిట్స్ అయ్యగానే మనకు మేల్కోటి అయితే వచ్చేసింది. ఈ మేల్కోటిలో వచ్చేసి మేజర్గా 2 అయితే ఉన్నాయి. యోగ నరసింహస్వామి టెంపుల్, నెక్స్ట్ కింద చెరువు నారాయణ స్వామి టెంపుల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అందరూ వచ్చేసామన్నా కదా, అందరు ఎవరి బ్యాగ్స్ వాళ్ళు తీసేసుకొని వచ్చిన వెంటనే అందరు నమస్కరించుకొని మనం స్టే చేయడానికి ఒక కళ్యాణ మంటపం అయితే తీసుకున్నారు గైస్. 4 ఇస్కాన్స్ వస్తున్నాయి కదా టోటల్, అందుకే ఒక కళ్యాణ మంటపం తీసుకున్నాం. అది వచ్చేసి బస్ స్టాండ్ నుంచి వితిన్ 100 మీటర్స్ లోపలే ఉంది కాబట్టి ఇంకా అందరం నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మేల్కోటి. చూడండి ఎంత సూపర్ ఉందో మొత్తం చుట్టూ. గైస్ ఇప్పుడే మనం మేల్కోటికి అయితే వచ్చినాం. టెంపుల్కి వెళ్ళడం నెక్స్ట్ టైం జరిగింది అవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో కవర్ చేద్దాం. అంతవరకు బాయ్ బాయ్.